నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు రోడ్డు పక్కన బండి మీద దొరికే మసాలా వడల్ని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ చిన్న చిన్న మార్పులు చేస్తే రుచి చాలా బాగుంటుంది అన్నమాట. మరి వీటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా కూడా పచ్చిశనగపప్పును తీసుకుని ఒక్కసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక 2.5 కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకుని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. ఒక 3 గంటలు అయిన తర్వాత తీసుకుని చూసుకుంటే శనగపప్పు చాలా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్లోకి వేసుకుని నీళ్ళన్నీ కూడా వాడేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఈలోపు చిన్న మసాలా కోసం మిక్సీ జార్ని తీసుకుని 3 వరకు కూడా పచ్చిమిరపకాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 1 టీ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందొక్కసారి ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్లు వాడిన శనగపప్పులోంచి 2 టేబుల్ స్పూన్లంతా పక్కకు తీసుకుని మిగతాదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వీటితో పాటు 2 అంగుళాల అల్లాన్ని కూడా ముక్కలా కట్ చేసుకుని మొత్తం అంతా కూడా కొంచెం కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఇవి క్రిస్పీగా రావు. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని అలానే పక్కకు పెట్టుకున్న శనగపప్పు అంతా కూడా వేసుకుని 1 టీ స్పూన్ అంత ఉప్పు, 2 టీ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోండి. దీనివల్ల క్రిస్పీనెస్ ఇంకాస్త పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోండి. శనగపప్పు గ్రైండ్ చేస్తున్నప్పుడు నీళ్లు వాడకూడదనే విషయం మర్చిపోకండి. ఇప్పుడు కొద్దిగా తీసుకుని వీటిని వడల్లాగా ఒత్తుకోండి. వడల్లాగా ఒత్తుకున్నప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఒక వాయికి సరిపడా అన్నీ కూడా రెడీ చేసేసుకుని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత స్టైనర్ సహాయంతో తీసేసుకోండి. నూనె ఆల్రెడీ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి 2వ వాయి వేస్తున్నప్పుడు ముందు అంతా కూడా సిమ్లోకి పెట్టుకుని నురగ తగ్గిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకుని ఇవి కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదండి, ఇంత సింపుల్గా మనం మసాలా వడని తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.